మేటా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కొత్త ఏఐ ఫీచర్‌ను పరీక్షించింది. ఈ ఫీచర్ ద్వారా పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్ ఆధారంగా ఏఐతో కొత్త ఇమేజెస్ క్రియేట్ లేదా మోడిఫై చేసే అవకాశం ఉండేది. అయితే ఈ ఫీచర్ ప్రకటించిన వెంటనే ప్రైవసీపై తీవ్ర విమర్శలొచ్చాయి. చాలామంది యూజర్స్ తమ పబ్లిక్ ఫోటోస్‌ను ఏఐ ఉపయోగించడానికి స్పష్టమైన అనుమతి తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దీనివల్ల డీప్ ఫేకేలు, ఐడెంటిటీ మిస్‌యూజ్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని కూడా హెచ్చరించారు. విమర్శలు పెరగడంతో మెటా ఈ ఫీచర్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ ఫీచర్ విషయంలో మేము వినియోగదారుల అంచనాలను సరిగా అర్థం చేసుకోలేకపోయాం అనే భావాన్ని వ్యక్తం చేస్తూ యూజర్ ఫీడ్బ్యాక్ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపింది. ఈ ఘటన ఏఐ టూల్స్ అభివృద్ధిలో ప్రైవసీ, కన్సెంట్, ట్రాన్స్పరెన్సీ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఏఐ ఫీచర్స్ విడుదల చేసే ముందు కంపెనీలు వినియోగదారుల అనుమతికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.